యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మనసంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. చెప్పండి ఆర్య, నువ్వు చెప్పినట్లుగానే అన్ని హాస్పిటల్స్లోనూ అను డీటెయిల్స్ ఇచ్చాం. నీరజ్ సార్ కూడా లైన్లో ఉన్నారు. నీరజ్ దాదా, ఆ రిసెప్షనిస్ట్లకి ఆఫీస్ బాస్కి కూడా వదినమ్మ డీటెయిల్స్ ఇచ్చేశాను. లాస్ట్ 2-3 డేస్లో అను ఏమైనా హాస్పిటల్కి వచ్చిందేమో కనుక్కున్నారా? దాదా కనుక్కున్నాను, రాలేదనే చెప్పారు. ఆర్య, నీ ఐడియా ప్రకారం అను హాస్పిటల్కి వస్తే మాత్రం ఖచ్చితంగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి తీరుతుంది. గుడ్ సండే, నేను తర్వాత కాల్ చేస్తాను. యా, ఇది లిఫ్ట్ చేసి చావదేంటి? అబ్బో, ఎన్నిసార్లు కాల్ చేసినా ఇది లిఫ్ట్ చేసి చావదేంటి? చెప్పండి మేడం. ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? సారీ మేడం. అవతల ఇంట్లో వాళ్ళంతా అను కోసం పట్టుపట్టి తిరుగుతున్నారు. బై లక్ అది ఎంతవరకు ఎవరికంట పడలేదు. కానీ ఇవాళ మెయిన్ గా చిల్డ్రన్స్ హాస్పిటల్స్ అన్ని వెతికే పనిలో ఉన్నారు. వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయ్యి అను వాళ్ళ కంట పడిందో నా గేమ్ క్లోజ్ అయిపోతుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాళ్ళకంటే ముందు అది ఎక్కడుందో నువ్వు తెలుసుకోవాలి. వాళ్ళ కంట పడకుండా ఈ ఇంటికి తిరిగి రాకుండా చెయ్యాలి. నీకు అర్థమైందా? యా, ఓకే మేడం. ముందు నువ్వు ఆ పనిలో ఉండు. సరే మేడం. ఇదెప్పుడొచ్చిందే? ఎవరితో మాట్లాడుతున్నావు? నేను ఫోన్లో మాట్లాడిందంతా ఇది వినేసుంటుందా? అడిగేది నిన్నే. నేనెవరితో మాట్లాడితే నీకెందుకు? నిజం చెప్పు. నువ్వు అను గురించే కదా మాట్లాడింది? ఆవిడ గురించి మాట్లాడడం తప్ప నాకు వేరే పనేం లేదనుకుంటున్నావా? మరి వాళ్ళెవరి కంట పడకూడదు, ఇంటికి తిరిగి రాకూడదు అని అంటున్నావు. ఎవరి గురించి? నేనా? నేనెప్పుడు అన్నాను? నువ్వు ఏదేదో ఊహించుకొని మాట్లాడుకు. షట్ అప్. నువ్వు అన్నావో నేను విన్నాను. ఎందుకలా అన్నావు? అను గురించి వెతుకుతున్నారనే కదా? అంటే అను తిరిగి రాకుండా నువ్వేదో ప్లాన్స్ చేస్తున్నావన్నమాట. నాన్సెన్స్.
నీ కంటికి నేనెలా కనిపిస్తున్నాను? నా ఫ్యామిలీలో అలాంటి ప్లాన్స్ చేయాల్సిన అవసరం నాకేంటి? అయినా నన్ను క్వశ్చన్ చేయడానికి నువ్వెవరు? నేనెవర్నా? నేను కూడా వర్ధన్ ఫ్యామిలీ మెంబర్నే. ఈ ఇంటి క్షేమం కోసం, ఈ ఇంటి మనుషుల రక్షణ కోసం నేనేమైనా చేస్తాను. ముఖ్యంగా అను కోసం. అసలు నువ్వు మనిషివేనా? అను కనిపించట్లేదని ఇంట్లో వాళ్ళందరూ ఎంతలా కృంగిపోతున్నారో చూస్తున్నావు కదా. అను నాకు పరిచయమై కొద్ది రోజులే అయినా అను ఇంట్లో లేదు అంటే నాకే మనసంతా ఏదో వెలితిగా బాధగా ఉంది. అలాంటిది నీ కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇప్పుడేంటి? ఆవిడ కోసం నేను ఏడుస్తూ కూర్చోవాలా? అక్కర్లేదు. అను మీద పడి ఏడవకుండా ఉంటే చాలు. తన గురించి ఏ కుట్రలు చేయకుండా ఉంటే చాలు. చూడు, నువ్వు ఎంత దారుణంగా మాట్లాడుతున్నా, ఎంత పొగరుగా ప్రవర్తిస్తున్నా ఇంట్లో వాళ్ళు నిన్ను గెంటేయకుండా ఎందుకు వదిలేస్తున్నారో తెలుసా? వాళ్ళు మానవత్వం మనసున్న మంచి మనుషులు కాబట్టి. ఒక ఆడదాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టడం వర్ధన్ కుటుంబం మర్యాద కాదు కాబట్టి. వాళ్ళు తలుచుకుంటే చిటికలో నీ బ్రతకు క్యారెఫ్ ప్లాట్ఫామ్ అయిపోతుంది. పరిస్థితి అంతవరకు తెచ్చుకోకు. చూడు, నువ్వు అను విషయంలో ఏదో తప్పు చేస్తున్నావన్న అనుమానంతోనే నేను ఇదంతా చెప్తున్నాను. నిజంగా తప్పు చేస్తున్నావని ప్రూవ్ అయిందో ఆ రోజు చెప్పడాలుండవు. డైరెక్ట్గా నిన్ను చంపేయడమే. బీ కేర్ఫుల్. అను మేడం ఇక్కడే చూశానే. ఇంతలో ఎక్కడికి వెళ్ళింది? అసలు నేను చూసింది అను మేడంనేనా? అయినా అను మేడం ఎందుకు కూరగాయలు అమ్ముతుంది? నా పిచ్చి కాకపోతే. ఎండకి నా కళ్ళు బయర్లు కమ్మి ఎవరిని చూసి ఎవరు అనుకున్నాను. అన్నా త్వరగా రండి. వస్తున్నానయ్యా. ఏమైంది నాన్న? ఆకలిస్తుందా? అయ్యో, జ్వరం వచ్చినట్టుంది. బంగారు తల్లి, ఏంటమ్మా చూడటం లేదు? అమ్మో, పాప ఒళ్ళేంటి ఇంత వెచ్చగా ఉంది? జ్వరం వచ్చిందా? చిట్టి తల్లి ఏంటమ్మా?
అయ్యో జ్వరం వచ్చినట్టుందే. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఊరుకో తల్లి, ఇంకా మీ అమ్మ కూడా రాలేదు. మా అమ్మ కదూ, ఊరుకో నా బంగారు తల్లి. అమ్మ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్దామే. ఊరుకో తల్లి, ఊరుకో. అయ్యో ఏమైంది నాన్న? ఓ అయ్యో బాబుకి జ్వరం ఎక్కువైపోయింది. ముందింటికి వెళ్ళాలి. ఊరుకోమ్మా. ఓ ఏడవకమ్మా, ఏడవకు. అమ్మ వచ్చేస్తుందిలే. అమ్మ వచ్చాక మనం హాస్పిటల్కి వెళ్దామే. బామ్మా రామ్మా, నువ్వెప్పుడు వస్తావా అని చూస్తున్నానమ్మా. ఏమైంది బామ్మా? పాపకు జ్వరంగా ఉందమ్మా. తడిబట్ట పెట్టినా కూడా తగ్గట్లేదు. ఇటివ్వండి. జాగ్రత్త అమ్మా. ఏమైంది? అయ్యో ఓకే ఓకే, తగ్గిపోతుంది నాన్న, తగ్గిపోతుంది. అరే రే, వీడి ఒళ్ళు కూడా కాలిపోతుందేంటమ్మా? అవును బామ్మ, బాబుకి జ్వరం వచ్చింది, అందుకే తొందరగా వచ్చేసాను. ఇలా ఇలా ఇద్దరికి ఒకేసారి జ్వరం రావడం ఏంటి బామ్మ? కవల పిల్లలకి అలాగే అవుతుందమ్మా. ముందు ఇద్దరికి పాలు పట్టించు. సరే అలాగే బామ్మ, నేను పాపకి పాలు పట్టిస్తూ ఉంటాను. బాబుకి తడిబట్టతో ఒళ్ళు కాస్త తుడవండి ప్లీజ్. అలాగే. బామ్మ, జ్వరం తగ్గిందా? ఎంత తడిబట్ట పెట్టినా జ్వరం తగ్గటం లేదమ్మా. పాపకు కూడా అలాగే ఉంది బామ్మ. ముందు పిల్లల్ని ఆసుపత్రికి తీసుకెళ్దామమ్మా. అసలే ఎండాకాలం, వడదెబ్బ తగిలిందో ఏమో. అలాగే బామ్మ, బాబుకు కూడా పాలిచ్చి తీసుకొస్తాను. పాపకి తడిబట్ట పెట్టండి. అలాగేనమ్మా. నమస్తే సారు, బాగుండారా? పద్దు గారు, బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నా సారు, ఇప్పుడే హైదరాబాద్ వచ్చిన్నాం. వచ్చేసారా? అవును సారు, ఎప్పుడెప్పుడు అమ్మిని, మనవణ్ణి, మనోరాల్ని చూద్దామా అని ఒకటే ఆరాటంగా ఉండదు సారు, అందుకే వచ్చేసున్నాము. ఇలా పదు ఇలా. నమస్తే సార్. నమస్తే సుబ్బు గారు.
మా బుజ్జమ్మ ఎలా ఉంది సార్? తను పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు కదా? బాగానే ఉన్నారు సుబ్బు గారు. బుజ్జమ్మకి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది సార్. అది యాక్చువల్గా తన ఫోన్. అదేలే సార్, తను ఫోన్ వాడడం లేదేమో అని మీకు ఫోన్ చేసాము. మీ వర్క్ ఏం డిస్టర్బ్ చేయలేదు కదా సార్ మేము? అదేలే సుబ్బు గారు. సరే సరే, నేను పద్దు వెంటనే బుజ్జమ్మ దగ్గరికి వచ్చేస్తాం. తనని పిల్లల్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆరాటంగా ఉంది సార్. సరే సార్, ఇంటి దగ్గర కలుస్తాను సార్. సుబ్బు, ఆట ఏదైనా దొరుకుద్దేమో చూడు. చూడు చూడు. ఏమైంది దాదా? ఎవరు ఫోను? పద్దు గారు సుబ్బు గారు సిటీకి వచ్చేసారు నీరజ్. అనుని పిల్లల్ని చూడాలని ఆరాటపడుతున్నారు. మన ఇంటికి వస్తున్నామని చెప్పడానికి కాల్ చేశారు. మై గాడ్, ఇప్పుడు ఎలా దాదా? జరిగిన విషయం వాళ్ళకి ఎలా చెప్పాలి? అసలు చెప్పాలన్నా ఏం చెప్పాలి నీరజ్? ఏం జరిగిందని చెప్పాలి? అనుకి పిల్లలు పుట్టాలని వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఎన్నో కలలు కన్నారు. ఆ కలలన్నీ నిజమయ్యాయనే ఆనందంలో వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చేశారు. అను పిల్లలు కనపడట్లేదనే ఆ చేదు నిజాన్ని వాళ్ళకి ఎలా చెప్పాలి? ఆ నిజం తెలిస్తే వాళ్ళు తట్టుకోగలరా? అసలు ఈ విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు నీరజ్? పద్దు గారు వచ్చి ఏం జరిగింది సార్, మా అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది సార్ అని నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలి నీరజ్? నీరజ్, అసలు అను ఎందుకు వెళ్ళిపోయింది? నా గురించి ఒక్కసారి నా ఆలోచించలేదా? తను పిల్లలు దూరం అయితే నేనెంత బాధపడతానో తనకు తెలుసు కదా. తెలిసి ఎందుకు ఇలా చేసింది? పోనీ నాకు తెలియకుండానే నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఇంట్లో కూడా ఎలాంటి గొడవ జరగలేదు కదా. తను వెళ్ళిపోయేంత పెద్ద సమస్య ఏమొచ్చింది నీరజ్? దాదా, మీ వల్ల ఏ తప్పు జరగుండదు. వదినమ్మ వెళ్ళిపోవడానికి వేరే ఏదో కారణం ఖచ్చితంగా ఉంటుంది. అది ఏదైనా సరే నేను మాత్రం ఒకటే నమ్ముతాను దాదా, వదినమ్మ మీకు దూరంగా ఉండలేదు. వదినమ్మ త్వరలోనే ఇంటికి వచ్చేస్తుంది దాదా. తిరిగి మనందరం ఎప్పట్లాగే హ్యాపీగా కలిసి ఉంటాం దాదా. దట్స్ మై వర్డ్స్ దాదా. నమస్తే సార్. ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? లేదు సార్, మీరు చూపించిన ఫోటోలు ఆవిడ ఎప్పటి వరకు ఇక్కడికి రాలేదు సార్. ఓకే, జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉండండి. నువ్వేదైనా పని మీద వెళ్ళాల్సి వస్తే రవిని చూసుకోమని చెప్పు. అలాగే సార్. ఇద్దరు ఆల్టర్నేట్గా వాచ్ చేయండి. ఓకే సార్. హలో, చెప్పు ప్రసాద్. ఆ హాస్పిటల్ దగ్గర కూడా రాలేదా? ఓకే,
చిన్నపిల్లల డాక్టర్ ఎక్కడ ఉంటారో కాస్త చెప్తారా? స్ట్రైట్ గా వెళ్ళండి. థ్యాంక్ యూ. బామ్మ రండి. ఊరుకోమ్మ, ఊరుకో వచ్చేసాము. రండి బామ్మ. బెడ్ నెంబర్ 4 టాబ్లెట్స్ ఇచ్చారా? డాక్టర్, ఆ బేబీకి డాక్టర్, చెప్పండమ్మా. డాక్టర్ చాలా ఫీవర్ గా ఉంది ఇద్దరికి. ప్లీజ్ ఒకసారి చూడండి. సరే పదండమ్మా. నర్స్ లోపలికి తీసుకో. ఓకే సార్. సార్ చూడండి.